హలో అండి, ఇక్కడ భద్రకాళి గుడి పక్కకండి బాటి ఎదురుగా ఫర్నిచర్ షాప్ అండి. ఇంత మెయిన్ బజార్లో ఇంత పెద్ద పప్పు ఉందండి. ఎవరు పట్టించుకోలేరు, ఏం లేదు. నడుములు ఇరుగుతానే ఒక్కొక్క కింద పడిపోతాను. ఇట్లా మెయిన్ బజారు ఇట్లా బస్సులు పోతా అంటే ఇక్కడ మెయిన్ 24/7 సిటీ గ్రాండ్ ఎదురుగానే ఉంటుంది. అక్కడ కూడా ఉన్నది, అక్కడ కూడా తీసిన. ఇక్కడ వాచ్మెన్ ఆయన కూడా చెప్తాడు. ఇక మొన్ననే ముస్లిం ఆయన పడిపోయాడంట, బస్సులు కాల్చేది తిరిగినట్టు అక్కడ పొక్కల పడి లేపట్టినట్ట. 2-3 పడిపోయినట్టు ఇట్లనే నడుములు ఇరిగినట్ట. డాక్టర్ కూడా చేయి ఇరిగినట. తొందరగా రెక్టిఫై చేయాలి ఇది కంపల్సరీ. పై వాళ్ళ దగ్గరికి పోవాలి ఇది కంపల్సరీ. ఇక్కడ వాచ్మెన్ అని మాట్లాడతాను బాటి అని. వాళ్ళకి ఏమైంది? తలకా కూడా దెబ్బ తాకిందట, కాలు దెబ్బ తాకిందట, చెయ్యి ఇరిగేటట్టున్నాయట. మొత్తం ఆయన ఇక ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయట. అంత పరిస్థితి వచ్చిందట. డేంజర్ ఏరియా. రెండు గుంతలు ఇక్కడికి పక్క పక్కనే. ఇంతవరకు 6 నెలలు సంవత్సరం అయితే అంది, కానీ ఎక్కువైనా అవుతుందట. అయినా కూడా చేస్తలేరట అది. మరి ట్రాఫిక్ పోలీస్ అయితే ఫైన్ మాత్రం తిప్పుతారు. మీకే హెల్మెట్ పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలంటారు. మరి ఇప్పుడు మరి ఇది కాదా? మరి హెల్మెట్ పడుతున్నప్పుడు ఇది పొక్కల పడి కింద పడితే ఏమైనా ప్రాణాలు పోతే ఇస్తారా మీరు? అన్నీ ఇస్తారా? ఇది చెప్పండి, ఇస్తారా? ఇయ్యరు. కాబట్టి గుంతలు అనేది తొందరగా మూర్చేసి మాకు ఫైన్ కట్టియాలి. ఎవరైతే ఫోటో తీసి వీడియో తీసిలో వాళ్ళకు రోజుకు 200 రూపాయలు కట్టియాలి. చేయనంత సేపు వితిన్ 48 అవర్స్లో చేయకపోతే 100 రూపాయలు ఎవరెవరు ఫోటో తీసి పంపిస్తారో వాళ్ళకు వాట్సాప్ నెంబర్ పెట్టండి గోడల మీద. ఆ ఫోటోలు తీసి పంపిస్తాం మేము. 48 అవర్స్లో పడుతుంది. వాటికి రెక్టిఫై చేయకపోతే మాకు ఎవరెవరు ఫోటో తీసి పంపించిందో ఆ నెంబర్కు వితిన్ 48 అవర్స్ తర్వాత మీకు 100 రూపాయలు రోజు అకౌంట్లో పడాలి. ఇట్లా జీవో తీసుకురావాలి, ఇట్లా జీవో తీసుకొచ్చి పెట్టాలి. అది మంచి మనసున్న మహారాజులు అంటారు. పనిచేసిన మహారాజు. ఫైన్ తీసుకోడు కాదు ట్రాఫిక్ పోలీసులు. ఓకే.